కళ్యాణ్కు ఏమైంది? ఆయన నమ్మిన వాళ్ళు ఏమయ్యారు? చంద్రబాబు ట్రాప్లో చిక్కుకున్నారా? వారు పవన్ని వదిలేసినట్లేనా? అసలేం జరుగుతోంది? రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? చంద్రబాబుపై పవన్ విమర్శలు చేయగానే ఆయనతో పాటే అంటూ నిజ నిర్ధారణ కమిటీలో ఉన్న మేధావులు ఏమయ్యారు? ఇక పవన్ కు వారి నుండి సహకారం అందదా? పవన్ తో మిత్రపక్షంగా ఉన్న వామపక్షాలు ఆయన కాదన్న అఖిల పక్షానికి ఎందుకు వెళ్లారు? ఇక మేధావులుగా ప్రచారం చేసుకునే వారంతా చంద్రబాబు పక్కన చేరినట్లేనా? పవన్ భవిష్యత్తేంటి? ఇది పవన్ స్వయంకృతాపరాధమా? పవన్ కు అండగా నిలిచేదెవరు? ఇక అభిమానుల అండతోనే పవన్ రాజకీయాలు చేయాలా? కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన సమస్యల మీద పవన్ కళ్యాణ్ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో లోక్సత్తా అధినేత జేపీతో సహా ఉండవెల్లి అరుణ్ కుమార్, వామపక్ష నేతలు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. అయితే పవన్ పార్టీ బహిరంగ సభలో టీడీపీ ముఖ్యులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆ తరువాత పవన్ పై టీడీపీ నేతలు రాజకీయంగా దండయాత్ర చేశారు. పవన్ వెనుక ఉన్నవారిని తన వైపు తిప్పుకోవాలని టీడీపీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ 4 ఏళ్లలో ఎన్నడూ ఏ అంశం మీద వేయని అఖిల పక్షాన్ని సడన్ గా చంద్రబాబు ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా కనిపించింది ఎవరైతే పవన్ కళ్యాణ్ తో పాటు నిజ నిర్ధారణ కమిటీలో భాగస్వామ్యం తీసుకున్నారో వారే ఈ సమావేశంలోనూ కనిపించారు. ముఖ్యమంత్రి ఏపీ హక్కుల సాధన కోసమని సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు ఎలాగోరారు. పవన్ రాకపోయినా పవన్ కు మద్దతిచ్చేవారిని సైడ్ చేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. అదే ట్రాప్ లో వారంతా చిక్కుకున్నారు. ఇప్పుడు పవన్ కంటే వారు ఏపీ ప్రయోజనాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే సమావేశాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ నిజ నిర్ధారణ కమిటీలో పాల్గొన్న మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ తాను జనసేనకు మద్దతుదారుని కాదని స్పష్టం చేశారు. ఇక ప్రతి సందర్భంలో పవన్ తో కలిసి ఉండే వామపక్షాలు ఇప్పుడు పవన్ హాజరు కాకూడదని నిర్ణయించిన సమావేశానికి హాజరయ్యారు. అయితే ఆ సమావేశంలో వారు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. కానీ వారు అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా ఆ 2 పార్టీలు తనతోనే ఉన్నారనే సంకేతాలు ఇవ్వటంలో పవన్ సఫలం కాలేకపోయారు. ఇక ఇదే సమయంలో లోక్సత్తా సైతం సొంతంగా ఏపీ ప్రయోజనాల కోసం పోరాడాలని నిర్ణయించింది. పవన్ పై కత్తి మహేష్ విమర్శలు చేసిన సమయంలో పవన్ కు మద్దతుగా టీవీ ఛానళ్ల చర్చల్లో వాయిస్ బలంగా వినిపించిన సుంకర కళ్యాణ్ దిలీప్ సైతం జనసేనపై విమర్శలు చేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం స్థాపించి ఎన్నికల్లో 18% ఓట్లు సాధించిన చిరంజీవి తన రాజకీయ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోలేదు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయంగా స్పష్టమైన వైఖరి లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవైపు టీడీపీ, వైసీపీ ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా బాలారిష్టాలు ఎదుర్కొంటున్నారు. అన్నింటికంటే టీడీపీ అధినాయకత్వం పవన్ ను టార్గెట్ చేసి ఒంటరివాడిని చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించి తిప్పికొట్టడంలో మాత్రం పవన్ విఫలమవుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.